ప్రేమయాత్రలో బృందావనము నందనవనము ఏలనో. ఏంటి శివ, ఇదేమన్నా బృందావనాలు నందనవనాల కాలమా? అంతా పబ్బులు క్లబ్బులు పార్కుల కాలం కదా కదా కదా. అదే థీమ్ తో లోహిత్ టీం వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ లాఫింగ్ లాంచర్స్. మీరు ఆర్టీఐ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఒక బ్రోకర్ ఉంటాడు, మీరు ఇంకొక దగ్గర పాన్ బ్రోకర్ చూసుంటారు. కానీ పర్టికులర్ గా ఈ పార్కుకి ఇక్కడ ఒక బ్రోకర్ ఉన్నాడు, అది నేనే. చాలా మంది మీరు ఇంటికి వెళ్తే అరే టిఫిన్ చేయరా అంటుంది వెళ్ళమ్మ, బయట చేస్తా అంటాడు. లంచ్ చేయరా అంటే బయట చేస్తా అంటాడు. డిన్నర్ చేయరా అంటే కూడా బయట చేస్తా అంటాడు. అది ఈ రోజు చాలా మంది పార్కులకి ఆడుకోవడానికి వస్తారు, కానీ నా ఈ పార్కుకి ఆకలితో ఉన్న వాళ్ళు వస్తారు. నా పార్కు పేరు మీకు తెలుసో తెలీదో బాగా చూడండి, బంచిక్ బం పార్క్. దీనికి ఎంట్రీ లిమిటెడ్, వద్దులేండి అది మీరే చదువుకోండి. మనకి దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు పెట్టినాం. ఎవరన్నా ఈ పార్క్ దగ్గరకు వచ్చి ఇక్కడ కూర్చోవాలంటే ఫ్రీ. దీనికి 500, దీనికి 1000. మా పార్కులో ఇదే కొంచెం మంచిది, ఎవరికి ఏమీ కనబడదు. దీనికి 2000, దీనికి మరీ త్వర పేర్. దీనికి చూడండి మొగిలి పద, స్మెల్ కూడా బాగా ఉంటుంది, మంచి మూడు కూడా వస్తుంది, 1500. ఇట్లా మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ డిసైడ్ చేసినాం. ఇప్పుడు చూద్దాం మన పార్కుకి ఎవరు వస్తారో. సన్నజాజి పువ్వా సన్నజాజి పువ్వా చిరు చిరు నవ్వే నవ్వా, సన్నజాజి పువ్వా సన్నజాజి పువ్వా చిరు చిరు నవ్వే నవ్వా, నీ చిరు చిరు నగవుల కిలకిల సడితో పుల పాటలు పాడవా, తెలుగుల తొలి పిలుపులలో చెలిమికి నామది. బాబు బాబు మీరు కొంచెం చాలా ఆవేశంలో ఉన్నట్టున్నారు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అవును, ఇదేంటి కొంచెం పిటపిటలాడుతుంది? ఓ ఇంగ్లీష్ పాపా. ఈ పార్కుకు మీరు ఎందుకు వచ్చారో ముందు ఆ సంగతి చెప్పండి. మాట్లాడుకోవడానికి వచ్చారా లేదా నా దగ్గర ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏమైనా ఎంజాయ్ చేయడానికి వచ్చారా? ముందు అది చెప్పు. ముందు మీ దగ్గర ఏమున్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేయండి. నా దగ్గర ఉన్నాయొద్దు, నా పార్కులో ఉన్నాయి చెప్తా. ఇటు చూడు, ఇది మొదలి పద, దానికి 1500. ఇది మర్రి తోర, కొంచెం బాగా ఉంటుంది, ఫెసిలిటీ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, 2000. ఇది చూడు చేతగోపాల్, దీనికి 1000 రూపాయలు, దానికి ఏముండవు అక్కడ ఫ్రీ. మీకు ఏది కావాలి తొందరగా చెప్పు. అయితే ఒక పని చేయండి, చెప్పు. మీరు ఒక మొగలి పొద ఇవ్వండి. మొగలి పొద వద్దు రాజా, మరి త్వర తీసుకో, బాగా సీక్రెట్ గా ఉంటది, అర్థం చేసుకో. దానికి ఉన్న నాలెడ్జ్ కూడా నీకు లేదు, అది చెప్పిందే కరెక్ట్. ఇది తీసుకో. ఓకే అలాగే కానివ్వండి. 2000. ఇదిగో వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. ఇదేంటి సౌండ్లు ఎందుకు? మామూలుగానే వెళ్ళిపోవచ్చు కదా. సరే పోనీలేండి, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఈ హృదయం కరిగించి వెళ్ళకే ఈ పార్కుకి ఎవరు వచ్చినా సరే ముందు హృదయం కరిగించకే అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని కరిగించుకొని పోతారు. సరే ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. మరీ త్వర కావాలా, మొగలి పొద కావాలా, చింతకుప్పలు కావాలా, ఖాళీ కావాలా? రాజా మేము అలాంటి వాళ్ళం కాదు రాజా. ఈ పార్కు ఎవరు వచ్చినా అలానే అంటారు ముందు. అదిగో చూడు, ఇంత ముందు దాంట్లో వాడు వెళ్ళాడు. వాళ్ళు వేరే మేము వేరే రాజా. వాడు వేరే, నువ్వు మరి నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు. రాజా అప్పటి నుంచి సందు దొరికితే డైలాగ్ వేద్దామని చూస్తున్నా, సందు లేదు. ఇప్పుడు మాకు డైలాగులు చెప్పుకోవడానికి సందు కావాలి. మాట్లాడుకో, ఎంత మాట్లాడుకుంటావు. రాణి రాజా, రాణి రాజా, రాణి. దీనికి సందు అవసరమా? రాణి తింటున్నావు? లేచి తింటున్నాను. లేచి తినడం ఎందుకు, కూర్చొని తినొచ్చుగా. రాణి రాజా, నా మెంటల్ రాణి. రాజా నేనే ఏదైనా చెప్పాలా, నువ్వు చెప్పొచ్చుగా. చెప్పు. చెప్పంటే గుర్తుకొచ్చింది, బట్టల చెప్పులు కొనిస్తానన్నావు. కొనిస్తాలే బంగారం. బంగారం కొనిస్తానన్నావు. దీనమ్మ జీవితం. చెప్పు అంటే చెప్పులు కొనియమంటుంది, బంగారం అంటే బంగారం కొనియమంటుంది, ఇంకా ఏదైనా అంటే అదైనా కొనియమంటుందేనో. ఫన్ కాల్ బాబు, మంచి ఫన్ కాల్, తీయగా ఉంటాయి ఫన్ కాల్. కారం కావాలంటే కూడా ఇదే ఫన్ కాల్. మగవాళ్ళు కొంటే ఆడవాళ్ళు తినే ఫన్ కాల్. రాజా అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, ఇంకా ఎవడు రాలేదని. కరెక్ట్ టైంకి వస్తావు. ఆ పునుకులు కొనొచ్చు కదా, వెళ్ళిపోతాడు. నువ్వు కొనమంటే కొననా? కొంటా, ఇచ్చేళ్ళండి.
డబ్బులు తీసుకో, నువ్వు తొందరగా దుబ్బేయ్. మాట్లాడుకోవాలా? మాట్లాడుకోండి. రాణి, రాజా ఐ లవ్ యూ రాణి. ఎప్పుడు ఇంకో టాపిక్ లేదు అత్తమాటికి ఐ లవ్ యూనా. చపాతీ గోధుమ పిండితోనే ఎందుకు చేయాలి, శనగపిండితో ఎందుకు చేయకూడదు? రాజా, ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది రాజా? మీరు మాట్లాడుకోవడానికి టాపిక్ అయిపోయింది కదా, ఈ టాపిక్ మాట్లాడుకోండి. రాణి, రాజా నేనే ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పాలా, నువ్వు చెప్పవా? ఐ లవ్ యూ చెప్పాలంతే కదా. ఐ లవ్ యూ పో. పోతా. అయ్యి బాబాయ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? పోతున్నావుగా. అచ్చి దా కూర్చో. కూర్చోవాలా? వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా? సరే కానీ ఐ లవ్ యూ అంటున్నావు, మరి రేపు పొద్దున్న పెళ్లి చేసుకున్నప్పుడు కట్నం పూసి చేస్తావు కదా. కట్నం ఊసే కాదు, పెళ్లి ఊసు కూడా ఎత్తా. అయ్యి బాబా అదేంటి అంతే, జోకేసాను, తడాకా చూడట్లా. దూకేసావా? అవునా? చిలిపి బంగారం చిలిపి. దెబ్బ తగిలిందని చెప్దాం అనుకున్నా. అయ్య బాబా నా బంగారం దెబ్బ తగిలిందా? నెమ్మదిగా కొట్టలేదా? ఒక ముద్దు పెట్టితే పోతుందిగా. ముద్దా పెట్టు ముద్దు. ముద్దు ముద్దు. ముద్దు పెట్టిన కూపురాడదు. ఆ విషయం నీకెలా తెలుసు? మన శివారెడ్డికి పెట్టినప్పుడు ఊపిరాలేదు కదా. శివరెడ్డి ఎవరు? శివారెడ్డి అంటే మా ఇంటి పక్కన 2 సంవత్సరాలు చిన్న బాబు. ఓ చిన్న బాబా, ఇంకా ఈ పెద్ద బాబా ఏమో అనుకున్నా. రాజా, కాదు. రాణి, రాజా నాకు ముద్దు పెట్టొచ్చుగా రాణి. మరి అందరూ ఉన్నారు, మరి నాకు సిగ్గేస్తుంది, ఎలా పెట్టమంట ముద్దు. నన్ను మూసుకో రాణి. అయ్యి బాబోయ్ మూసుకున్నాను. రెడీ? రెడీ. 1 ఎక్కడ 2 ఆ. 3. అయ్యి బాబోయ్ ఏంటిది? గొడగలు గొడగలు గొడగలు, పచ్చా గొడగలు, ఎర్ర గొడగలు, గ్రీన్ గొడగలు, పచ్చా గొడగలు, మంచి గొడగలు, ఇంపోర్టెడ్ గొడగలు, గొడగలు గొడగలు గొడగలు. పార్కులో గొడగలకి కూడా చాలా ఉపయోగం ఉంటుంది. రాజా, ఉదయం నుంచి దాన్ని ముద్దు ముద్దు అంటుంటే అది వద్దు వద్దు అంటుంది. రాక రాక దానికి మూడొస్తే ముద్దు పెడతానంటే మధ్యలో వచ్చి గొడుగు పెడతావా? మేడం, మీకు తెలుసు కదా గొడుగు ఎంత ఉపయోగమో. ఉపయోగమే. మీరు చెప్పండి, సార్కి ఏమీ తెలీదు. సరే కానీ ఏటన్నావు, ఎక్కడి నుంచి తెచ్చానన్నావు? ఫారిన్ గొడుగు. ఫారెన్ నుంచి వచ్చిందా? అయ్యి బాబోయ్ చాలా బాగుంది, పొడవగాను. అయితే నువ్వు మీరు లాగండి, వెనకకు వస్తుంది, మళ్ళీ వస్తుంది, ముందుకు పోతుంది. చాలా బాగుంది. కాదు రాజా, గొడుగు కొనుక్కుంటే ఉపయోగపడుతుంది కదా వర్షాకాలంలో. అంటే ఇప్పుడు కొనుక్కుంటేనే ఉంటది అంటావు, లేకపోతే వెళ్ళిపో అంటావు. అంతేనా? వంట ఇవ్వు. ఈ గొడుగుని చూస్తే నీకు ఏమనిపిస్తుంది? ఈ గొడుగును చూస్తుంటేనా, ఇది తీసుకొని నిన్ను రాజా అంటే నీ గుండెల్లో ఎలాగైతే చోటిచ్చావో గొడుగు కింద కూడా అలా చోటిస్తావని అంటున్నా నేను అన్నమాట. ఏదో అనుకున్నాను. చాలా బాగా కవర్ చేశారు, చాలా బాగా కవర్ చేశారు. ఇంత పడలేకపోతున్నాం కానీ వేరే పార్క్ చూడొచ్చు కదా. ఏటీ పార్క్ అడిచి వెనకాతల నుంచి ఎక్కేస్తుంటే అది పట్టుకొని ఇది పట్టుకొని. నువ్వు ఇంత గట్టిగా కొట్టావు కాబట్టి పక్క పార్కు పోదాం. పక్క పార్క్ పోదాం. ఈడీడి మొక్కను పార్కుకి వచ్చి రాజా రాణి రాజా రాణి ఎందుకు వస్తారో తెలీదు, టైం వేస్ట్. అవును, మనము స్కిట్ మొదట్లో ఈడ్లో ఒకటి పంపినాం, వాడు టైం అయిపోయింది. బాబు, హలో బాబు, మీకు ఇచ్చిన టైం అయిపోయింది, మీరు బయటకు రండి. బాబు, మనం ఎక్కడున్నాం? ఇది కూడా తెలీదా వీడికి? ఏమిరా నీ అబ్బా, 2000 రూపాయలు పెట్టి మర్రుతర తీసుకొని అందులో బాగా పర్ఫార్మెన్స్ చేస్తానని చెప్పి గురకలు పెట్టి నిద్రపోతావా? నీ అబ్బా, నీ అబ్బా, గురకలు పెట్టి నిద్రపోతావా? ఇక్కడ నువ్వు రాను. నువ్వు రావా? నేను వస్తున్నా అక్కడ. నేను వస్తున్నా అక్కడ, ఆగు. వస్తున్నా. ఆగు. అయ్యో, నీ అబ్బా. ఏమిటిది ఇంత వైలెంట్ గా మారిపోయింది? అదేంటో ఈ మధ్య మగాళ్ళ కన్నా ఆడవాళ్లే రెచ్చిపోయి మరీ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, తట్టుకోలేకపోతున్నాం. వాళ్ళు ఆ పక్కకి వెళ్ళారు, వాళ్ళు ఆ పక్కకి వెళ్ళారు, ఇంకా నేను కూడా ఇంకో పక్కకి వెళ్ళి ఇంకో బిజినెస్ చూసుకుంటాను. బాబాయ్. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో పొద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో సుంకా మల్లే. సో లాఫింగ్ లాంచెస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది జడ్జెస్? బాగుంది. ఎంట్రీ లోహిత్ గారు డాన్స్ కూడా చాలా బాగుంది. అండ్ గొడుగులు పునుగులు బాగుందండి. మనం ఏది చేసైనా బతికేయచ్చు, అన్నిటికీ సూట్ అవుతారు లోహిత్. సూపర్. సో హరికిషన్ గారు, షియాజీ షిండే లోహిత్ చేస్తాడు అంటే కొంచెం భయపడ్డాం మేము ఇద్దరం. అందులో కూడా కమల్ గారు ఎలా వస్తారు? ఈ డాన్స్ నుంచి చివరి ఎగ్జిట్ వరకు కూడా బాగుంది. దట్స్ గుడ్. అందరూ బాగా చేశారు, ఎంటర్టైన్మెంట్ గా ఉంది. అవుట్ ఆఫ్ 50 40.